అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో సభను కూడా నిర్వహించబోతున్నటువంటి నేపథ్యం మరి అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు అవుతున్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఉన్నారు. సార్, ఏంటి మీ అమలు అనేది స్వచ్ఛందంగా లేదు, బొటాబొటిగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ఎట్లా మాట్లాడదు కదా, పథకాలన్నీ అమలు అవుతూ ఉన్నాయి. మాట్లాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన రాహిత్యంతోనో లేదో ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడడం తప్ప ఏ పథకం అమలు కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి, తల్లికి వందనం అమలు కాలేదా, రైతు భరోసా డబ్బులు పడలేదా, లేదా ఉచిత బస్సు, ఏ పథకం ఆగింది, ఏ పథకం పబ్లిసిటీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు గతంలో జిల్లాలకు వచ్చేసి లక్షల మందితో సభలు పెట్టేవారు. ఈ 1 year కాలంలో మేము పెడుతున్నటువంటి మొట్టమొదటి సభ అది పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాదు. రేపు పెట్టేటువంటి అనంతపూర్లో జరిగేటువంటి స్త్రీ శక్తి సభ లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో జరిగేటువంటి సభ. పబ్లిసిటీ ఆర్భాటం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన స్టంట్లు మీరు చూసింటారు. కుప్పంలో కృష్ణా జలాలను తీసుకొచ్చి ట్యాంకర్లలో నీళ్లు ఇచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత హాఫ్ డే కూడా వాటర్ లేదు. ఈరోజు పారేటువంటి కృష్ణా జలాల దగ్గరికి వెళ్ళండి, ప్రచార ఆర్భాటం అది, నీళ్ళు వస్తూ ఉన్నాయా, తల్లికి వందనం అకౌంట్లో తల్లులకు డబ్బులు పడినాయా లేదా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఉందా లేదా, రైతులకు డబ్బులు పడినాయా లేదా, అన్నా క్యాంటీన్ మీరు మూతేశారు, నేను ఈరోజు అన్నం పెడతాను. ఏ పథకం పబ్లిసిటీ కోసం ఇది మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడాలని కాకుండా ప్రజలకు వాస్తవాలు తెలుసు. మీరు ఎన్ని ప్రభుత్వం మీద కుట్రలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాట్లాడుతున్నది ఏదైతే మీకు హామీల విషయం కాబట్టి మీరు మొదట్లో ఏదైతే ఉందో కొంతమందికే లబ్ధి చేకూరేలా చేస్తున్నారు, లేదంటే సంవత్సర కాలం దాదాపు బస్సు విషయం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న గంటకే పథకాలు అమలు చేసినారా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ఖజానా డబ్బులు అప్పులు అన్నీ చూసుకొని ఒక పద్ధతి ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు అక్షయ పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని 8 నెలలకు ప్రారంభించారు. ఏ ముఖ్యమంత్రి అయినా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకొని ఎప్పుడు ఏం చేయాలనేది చేస్తారు తప్ప ఏదో పదవి ఉంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి మాదిరి అవగాహన లేకుండా బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరేటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పులు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీనికి జీర్ణించుకోలేనటువంటి, అంటే సూపర్ 6 అమలు చేయలేరనే దుష్ప్రచారం చేశారు, తల్లికి వందనమని ఎగతాళి చేశారు. ఇవన్నీ కూడా జరిగేటప్పటికీ మతి భ్రమించి పిచ్చోళ్ళ మాదిరి మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. 100% భారతదేశంలో 2-3 రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసిన ఈ స్థాయిలో ఎవరు అమలు చేయలేదు. మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మహిళల యొక్క హర్షధ్వానాల మధ్య అధిక సంఖ్యలో రేపు సభ జరగబోతా ఉంది. ఫ్రీ బస్సు అంశంలో ముఖ్యంగా ఏసీ బస్సులు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వ పరంగా చెప్తున్నారు. దీనిపైన మీకు ఏమైనా క్లారిటీ? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నమాట వాస్తవం. సాధ్యాసాధ్యాలు నాకంత అవగాహన లేదన్న. ఎట్లా మాట్లాడదు కదా, ప్రచార ఆర్భాటాలు ప్రచార ఆర్భాటాలు ముఖ్యంగా ఇచ్చిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.